భీమవరంలో టీడీపీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఇన్ఛార్జీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ అరగంట పాటు భేటీ అయ్యారు. ఇక భేటీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. భేటీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శివ ఇప్పుడు మనతున్నారు. సార్ చెప్పండి, భేటీ ఏ విధంగా జరిగింది, ఏ అంశాలపై? భీమవరం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసారు. ఈ సందర్భంగా మా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గారి ఇంట్లో మన పార్లమెంట్కి సంబంధించి అందరూ కూడా సమావేశం అవడం జరిగింది. ప్రధానంగా వచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. అందరం కూడా కష్టపడి పనిచేసి ఆయనకి భారీ ఆధిక్యాన్ని ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అలయన్స్లో మంచి ప్రభుత్వం ఏర్పడి ఏదైతే రాష్ట్రం ఈరోజు పూర్తిగా దిగజారిపోయి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందో, మరి రాష్ట్రం తిరిగి దారిలో పడి రాష్ట్రం పురోభివృద్ధి వైపు ముందుకెళ్ళాలి. అదే విధంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, రైతాంగం అందరూ కూడా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు, అందరికీ కూడా మనం చేయూతనిచ్చి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. అదే రీతిలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు భారీ ఆధిక్యంతో గెలుస్తారు. టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది, ఓట్ షేరింగ్ కూడా భారీగా వస్తుంది. దాంతో ఈసారి పవన్ కళ్యాణ్ గారు భారీ ఆధిక్యంతో భీమవరం నుంచి గెలవబోతున్నారు. ఈరోజు భేటీలో నర్సాపురం పార్లమెంట్లో నేతలు అందరూ వచ్చారనుకోవచ్చా, ఎవరైనా దూరంగా ఉన్నారా? అందరూ వచ్చారండి. అందరూ వచ్చి ఆయనకి సంఘీభావం చెప్పారు. ఫ్రెండ్లీగా సమావేశమే, ఆత్మీయంగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వ్యూస్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆయన కూడా ఓపెన్గా మైండ్ తోటి ఉంటారు. అంతసేపు కూడా సమాజానికి ఏదో చేయాలని తపనతో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా టీడీపీ కష్టకాలంలో మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కానీ ఆయన ముందుకు వచ్చి సంఘీభావం తెలపడం కూడా మా కార్యకర్తల్లో ఎంతో ఆయన పట్ల గౌరవం, భావం పెరిగింది. అదే రీతిలో ఈసారి అందరూ కూడా సంఘటితంగా కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి భారీ ఆధిక్యంతో ఆయన భీమవరంలో గెలుస్తారు. భీమవరం నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఉదయం నుంచి వేచి చూస్తున్నాం, మమ్మల్ని కలవకుండా వెళ్ళిపోయారని నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఆయన వచ్చేటప్పటికి మీకు తెలియదే ఉంది, ఆయన కొంచెం పవర్ స్టార్. దాని మీద అభిమానులు ఒకేసారి మీద పడిపోయే పరిస్థితి ఉంది. ఎంతున్నా ఆయన కావాలని మళ్ళీ ఇటు వచ్చి అందరినీ కలిసి ఆలోచనతో ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చారు. కానీ ఒకేసారి మీద పడిపోవడంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అందరినీ కలవాలని గేట్ దగ్గర నుంచి కూడా ప్రయత్నం చేశారు. అందరూ షెడ్ ఎక్కిపోవడంతో షెడ్ పడిపోతుందని ఆ భావంతో బిల్డింగ్ పైకి ఎక్కి అందరినీ విష్ చేసి వెళ్ళటం జరిగింది. ఏదైనా ఆయన రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు, అందరికీ అందుబాటులో ఉంటారు, అందరూ మమేకంగా అయ్యి ఉంటారు. భీమవరం నియోజకవర్గం చుట్టూరా కూడా మీ ఉండి నియోజకవర్గం ఉంది. ఉండి నియోజకవర్గంలో కూడా జనసేన ప్రభావం కూడా ఉండొచ్చు. మరి అక్కడి నుంచి టీడీపీ పోటీ చేస్తుందా, జనసేన పోటీ చేస్తుందా? మీరు కంటెస్ట్ చేయబోతున్నారా? ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీయే పోటీ చేస్తుంది, సిట్టింగ్ కాబట్టి. నేను కూడా ఉండి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి, ఆదేశాలతోటి ఉండి నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేయబోతున్నాను. అది చూస్తే ఈరోజు జనసేన అధినేత పవన్ పర్యటన అయితే ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి నేతలందరితో కూడా భేటీ తర్వాత, అంటే 7 నియోజకవర్గాలు, నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నేతలతో కూడా ఆయన భేటీ జరిగింది. మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా పాల్గొన్నారు. అయితే భీమవరం నియోజకవర్గానికి చెందినటువంటి కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో, పట్టణ అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ జరగాల్సి ఉండగా ఆ భేటీలో పాల్గొనకుండా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోవడంతో వారైతే నిరుత్సాహత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు భీమవరంలో అధినేత పవన్ కళ్యాణ్ జనసేనాని మాత్రం ఈరోజు టీడీపీ శ్రేణుల అనంతరం జనసేన పార్టీ నాయకులతో కూడా భేటీ కాబోతున్న నేపథ్యంలో తీవ్రంగా చర్చ అయితే భీమవరం వైపు అందరి దృష్టి మరల్చిందని అయితే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.